हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अंदर बागुन्नारु सो ई रोज वच्चेसी नेनु एग्जिबिशन దగ్గరికి వచ్చాను చూడొచ్చు గేట్ 1 అన్నమాట గాంధీ భవన్ దగ్గర ఉన్న గేట్ కి వచ్చాను సో కార్ పార్కింగ్ చేస్తున్నాను కార్ పార్కింగ్ దగ్గర 20 మినిట్స్ పట్టింది చూడొచ్చు కార్ పార్కింగ్ వచ్చేసి 150 అన్నమాట టికెట్ వచ్చేసి చాలా రేట్ పెంచారు ఇంతకు ముందు 80 ఏమో తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి 150 అన్నమాట సో లోపలికి వెళ్ళి మీకు అంతా కూడా క్లియర్ గా చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకునే కౌంటర్ ఇక్కడ 50 రూపీస్ అని ఉందన్నమాట స్కాన్ కూడా పెట్టిర్రు మనకు డైరెక్ట్ స్కాన్ చేసి తీసుకోవడానికి సో ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ సెక్యూరిటీ చెక్ అవుతుంది ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అన్ని కూడా స్టాల్స్ స్టార్ట్ అయినాయి మొత్తం ఇక్కడ నుంచి మొత్తం కూడా బట్టల షాప్లు ఉన్నాయి చూడొచ్చు జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు అసలు మొత్తం బట్టల షాప్లు ఆల్మోస్ట్ లేడీస్ కి చాలా బట్టల షాప్లు ఉన్నాయి అసలు ఇంకా స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం గేమ్స్ వస్తాయి మొత్తం కూడా 590 అంట కోట్ సెట్ అని ఉంది ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా బట్టల షాప్లో ఉన్నాయి అన్ని కూడా ఆఫర్స్ పెట్టారు ఇక్కడ 500 అని చెప్పేసి 700 సెట్ అంట ఇది కార్డ్ సెట్ అంట ఇట్లా ఇది వచ్చేసి 600 ఇది చూపి కొంచెం క్వాలిటీ ప్యూర్ కాటన్ బాగున్నాయి ఇది బై 3 టాప్స్ 999 అంట చూడొచ్చు ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ కూడా కాటన్ పెట్టారు ఇవి కూడా సేమ్ అంతే బై 3 టాప్స్ 999 అంటే 1000 అనుకోండి గల్లీలా ఉంది మొత్తం ఇదంతా కూడా బట్టలే ఉన్నాయి మొత్తం లేడీస్ షాపింగ్ ఉంది డ్రెస్సెస్ 200 రూపీస్ అంట ఇవి నార్మల్గా ఉన్నాయి విధంగా బ్యాగ్స్ ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడ చూడండి గోల్డెన్ కలర్ బ్యాగ్స్ ఇక్కడ వచ్చేసి బాలీవుడ్ సూట్స్ 1000 రూపీస్ అని పెట్టారు ఈ విధంగా డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇట్లాంటిది ఇంకొకటి ముందర కూడా ఒకటి కనబడ్డది బాలీవుడ్ సూట్స్ అని బాగుంది క్వాలిటీ కానీ డ్రెస్సెస్ కానీ డిఫరెంట్ కనబడుతున్నాయి మంచిగా ఉన్నాయి ఇక్కడ గేట్ 3 నుంచి లెఫ్ట్ కాగానే ఈ విధంగా అన్ని క్రాకరీస్ ఉన్నాయి చూడండి యూనిక్ గా షోకేస్ ఉంది ఇక్కడ చాలా బాగున్నాయి డిజైన్స్ ఇది ప్రతిసారి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా చూస్తాం చాలా బాగుంటాయి డిజైన్స్ ఇలాంటి వుడెన్ షోకేస్ ఉంటాయి కదా అవి ఉన్నాయి ఇక్కడ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ అంట ఇక్కడ చూడండి ఉయ్యాల బాగుంది వచ్చేసి కార్పెట్స్ ఉన్నాయి ఇవి కూడా కార్పెట్స్ ఇట్లా ఈ టైపు ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ మళ్ళాము ఇప్పుడు వచ్చి అక్కడ కార్నర్ వరకు ఉందన్నమాట అక్కడ కార్నర్ వరకు అన్ని షాప్స్ ఇవే ఉన్నాయి ఎక్కువ మటుకు అన్ని లేడీస్ షాపింగ్సే ఉన్నాయి ఆఫర్ చూడొచ్చు ఆస్వాల్ హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పి ఉన్నాయి బాగుంది ఇక్కడ వెరైటీ ఐటమ్స్ ఈ విధంగా మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి 600 అంట ఇది అమెజాన్ లో 950 ఉంటుంది అని మనాలి ఆర్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ
ఇట్లా బోర్డ్స్ పైన మనకు నేమ్స్ రాసిస్తున్నారు ఇట్లా. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300 అంట చిన్నది. ఈ విధంగా రాసిస్తున్నారు చూడండి. ఇక్కడ ఒక స్ట్రీట్ మొత్తం ఇంకా దగ్గర దగ్గర లాస్ట్ వరకు మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం చూడొచ్చు. A1 హోమ్ డెకర్ అని ఉంది, చాలా బాగుంది డిఫరెంట్ గా. చాలా బాగా డెకరేషన్ చేసుకోవడానికి మనం వాల్ డెకరేషన్స్ ఉంటాయి కదా అవి అన్నమాట. నర్సరీ చెట్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ, బాగున్నాయి చూడండి. ఇక్కడ पूरा सुबह से पूरा आते ये ले लो ఈ విధంగా ట్రైన్ కూడా ఉంది, మెయిన్ రోడ్ పైన తీసుకెళ్తారు అనమాట. చాలా పెద్ద ఉంది ట్రైన్. దీని టికెట్ ఎంతనో తెలియదు, తర్వాత కనుక్కొని చెప్తాను. ఇవన్నీ కూడా 100 రూపీస్ అంట, ఏవైనా సరే 100 రూపీస్ అంట. ఈ కార్ వచ్చేసి 550 అంట. స్మోక్ వస్తుంది అనమాట వెనకాల బ్యాక్ సైడ్, అట్లా స్మోక్ వస్తుంది అనమాట ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి. బాగుంది, 550 అంట. చాలా బాగుంది కార్ మాత్రం. కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. ఈ విధంగా బైక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. 350 అంట ఇది. ఇది వచ్చేసి 250 అంట. ఇది 350. ఇది టెస్లా కార్ చూసారా? టెస్లా కార్ ఉంది. ఈ విధంగా స్కూటీ ఒకటి ఉంది, భలే ఉంది చూడడానికి. దీని ప్రైస్ అయితే పెట్టలేదు. దీని ప్రైస్ వచ్చేసి 600 అంటే. ఇది చిన్న ఉంది, కొద్ది చిన్న గో కార్టింగ్ లా ఉంది. ఇది వచ్చేసి 250 అంటే. ఇది ఇక్కడ ఒక బైక్ కూడా ఉంది, ఇది 250 అని అంటే. ఇది కూడా ఇది ఒకటి కొత్తగా టాయ్ చూసినా, కొంచెం బాల్ వేస్తే మనము ఇందులో నుంచి ఇట్లా అన్నప్పుడు ఆ బాస్కెట్లో పడుతుంది. సో ఇక్కడ రీయూజబుల్ బుక్స్ అని చెప్పి పెట్టారు అనమాట. సో ఈ బుక్స్ చూడొచ్చు ఎట్లున్నాయో. సో మనం ఎన్నిసార్లు అయినా సరే రాసి తుడిపేసుకోవచ్చు అంట. చూపిస్తుంది చూడండి ఏమో, మనం ఎన్నిసార్లు అయినా సరే రాసి తుడిపేసుకోవచ్చు. ఇట్లా ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి అనమాట. చూడొచ్చు ఇవన్నీ. ఈ బుక్ అయినా సరే 100 రూపీస్ అని అంట ఈచ్ బుక్. ప్లేన్ కూడా ఉందన్నమాట, మనం డ్రాయింగ్ చేసుకోవడానికి, మనం రాసుకోవడానికి. పిల్లలు పేపర్ డిఫరెంట్గా ఉందన్నమాట, వైప్ చేయొచ్చు మనం ఎన్నిసార్లు రాసినా కానీ. ఈ విధంగా గ్రిప్ చేస్తాను ఉంది, మనం గ్రిప్ లాగుతూ ఎంత పవర్ ఉందో తెలుసుకోవడానికి హ్యాండ్లో. మంకీ వచ్చేసి 180 అంటది. వాటర్ రింగ్స్ వేసేది కింద 200 అంటది. ఫుట్బాల్ అంటది. ఇద్దరు ఆడొచ్చు, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఆడొచ్చు. ఇది వచ్చేసి 150 అంటే. ఇది వచ్చేసి వాల్ కి స్టిక్ అయితే అనమాట. ఇవి వచ్చేసి 100 రూపీస్ అంటది. ప్రెస్ చేస్తే ఇట్లా ఫ్లవర్ బాల్ అంట, లోపల స్టిక్ అయ్యి మళ్ళీ జంప్ అవుతుంది అనమాట. ఇట్లా మహేష్ స్కేరీ హౌస్ అంట. తర్వాత ఇక్కడ నుంచి అన్ని కూడా కొద్దిగా స్పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా.
పిల్లలు ఆడుకోవడానికి షూటింగ్ అంట, ఇది ఆర్చరీ ఇంకా షూటింగ్ వచ్చేసి. ఆ తర్వాత ప్లే అండ్ విన్ అని ఉంది ఇక్కడ. ఈ విధంగా రిమోట్ కార్స్ ఉంటాయి కదా, ఇవి ఉన్నాయి. అక్కడ పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి ఉన్నాయి, వీడియో గేమ్స్. బస్ బాయ్ ఛాలెంజ్ అని ఉంది. ఈ విధంగా గిఫ్ట్స్ ఇస్తారంట. ఆ రాడ్ ఉంది కదా, ఆ రాడ్కి మనము వైర్ పగలకుండా తీసుకెళ్ళాలన్నమాట. కిత్నా బాయ్ 50 में 50 రూపీస్ ఒకసారి అంటే. గిఫ్ట్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి. సో వచ్చేసి అజ్మల్ అనమాట, యూట్యూబర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ ఇతనికి. సో ఇతనికి కలిసినాం, ఇంతకుముందే కలిసినాం మేము, అనుకోకుండా ఇప్పుడు కూడా కలిసినాము. సో బాగా మాట్లాడతాడు, బాగా హెల్ప్ చేస్తాడు అనమాట. సో అతనికి గేమ్ ఉన్నా కదా, బ్యాక్ సైడ్ మొత్తం అన్ని గేమ్స్ కూడా పెట్టిన అనమాట. సో హాయ్ చెప్తాం అతనికి. आप लोग अभी अन्ना को फॉलो करो, बहुत स्ट्रगल कर रहे हैं, ठीक है ना. लाइक शेयर सब्सक्राइब, ठीक है. ज़्यादा से ज़्यादा आपकी फैमिली फ्रेंड्स में शेयर करो ये. థ్యాంక్ యూ అజ్మల్ భాయ్. అజ్మల్ భాయ్ది కూడా నేను పెడతాను, లింక్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్. పిల్లలది బాల్ పోల్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఫిష్ స్పా కూడా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి ఈ విధంగా ఇట్లా. ఇక్కడ వచ్చేసి వాటర్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా బాస్కెట్ బాల్ గేమ్స్ ఉన్నాయి. 1 x విన్ అంట. ఆ బాల్ ఉంటుంది కదా, బాల్ మనం బాస్కెట్ వేయాలన్నమాట. 1 బాల్ ఈక్వల్ టు 150 అంట, 5 బాల్ ఈక్వల్ టు 500. ఇక్కడ కూడా గేమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి బాస్కెట్ 2 బాల్స్ 150 అంట. ఈ బాస్కెట్లు వేయాలి, బాస్కెట్స్ ఉన్నాయి కదా, ఈ బాస్కెట్లో బాల్స్ వేయాలన్నమాట. ఇక్కడ ఇంకొక దగ్గరకు వచ్చినాము. ఇంకొక దగ్గర కూడా పిల్లలు ఇట్లా ఆడుకోవడానికి ఉన్నాయన్నీ. ఇక్కడ కారు, పెద్ద కార్. ఇక్కడ వచ్చేసి కప్ సాసర్ అని ఉంది. చూడండి కొలంబస్ అక్కడ. ఇది వచ్చేసి లోపల కార్ రేసింగ్ ఉంటుంది, లోపల రౌండ్గా తిరుగుతుంటారు అనమాట. ఆ పక్కనే జెయింట్ వీల్ చూడొచ్చు. జెయింట్ వీల్ వచ్చేసి 150 రూపీస్ అంటది. ఆ పక్కన మనకు ఫ్రిస్బీ ఉంది. ఇది ఫ్రిస్బీది వచ్చేసి 100 రూపీస్ ఇది. తర్వాత టోరా టోరా అంట, రౌండ్గా తిప్పేది ఉంది ఇది. ఇది వచ్చేసి రేంజర్ అంట. ఎంత హైట్ ఉందో, చాలా హైట్ ఉంది. ఇక్కడ ఈ విధంగా ఉన్నాయన్నమాట, ఇందులో కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు. ఇది వచ్చేసి 150 అండి. ఈ విధంగా టవర్ అని ఉంది, చూడవచ్చు ఎంత పెద్ద ఉంది. రొటేట్ అవుతూ పైకి వెళ్తుంది అనమాట. ఇట్లా దీనికి వచ్చేసి 100 రూపీస్ అంట పర్ హెడ్. కాలికట్ హల్వా అని చెప్పి ఉంది.
కేరళదంట. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ హల్వాస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక టైపు, ఈ టైపు ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి, బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా. అమెరికన్ టూరిస్ట్, ఇంకా అరిస్టో క్యాట్, అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. ఆ పైన చూడవచ్చు పిల్లలవి అన్ని కలర్ఫుల్గా 3000 అట్లా అంట రేట్స్ అవి వచ్చేసి. ఇంకా చిన్నవి వచ్చేసి 2000 అంట. ఇది వచ్చేసి పిల్లలది 800 అంట. ఇది బాగుంది, మా ఊడికి అడిగినాం అనమాట. తిరుగు వెంకాల తిరుగు, బ్యాక్. ఈ పర్సన్ చూడొచ్చు 400 అంట. 800 400 అంట. ఇప్పుడు ఈరోజు లాస్ట్ డే అయినందుకు చాలా ఆఫర్స్ పెట్టారు. ఇక్కడ చూడండి ట్రేస్ వచ్చేసి 100కి 2 అంట. ఈ విధంగా ట్రేస్ పెట్టారు మొత్తం. టీ పెట్టిన ట్రేస్ ఉంటాయి కదా అవి. ఇక్కడ చూడొచ్చు రాయల్ లగేజ్ వరల్డ్ అని ఉంది. సో దిల్షనర్ లా చాలా దగ్గర ఉంది. ఇది జూమ్ చేస్తాను మీకు అడ్రస్ కావాలంటే ఇక్కడ. సో ఇందులో వచ్చేసి చాలా వెరైటీలు ఉన్నాయి బ్యాగ్స్ మాత్రము. సో మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు కావాల్సి వస్తే. ఈ విధంగా పిస్తా హౌస్ హలీం కూడా పెట్టారు. ఈరోజు లాస్ట్ డే అని చెప్పేసి చూడొచ్చు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాచా అని చెప్పేసి సన్ఫ్లవర్ సీడ్స్ అంట. ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఇక్కడ రోస్ట్ అండ్ న్యాచురల్ ఉంటాయి. ఇవి ఎక్కడ ప్రోడక్ట్స్ కిదర్గా థాయిలాండ్ ప్రోడక్ట్స్. ఇవి వచ్చేసి థాయిలాండ్ ప్రోడక్ట్స్ అంట. చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఒక్కొక్కటి. ये स्वीट का है साल्टेड का है? సాల్టెడ్ గా సార్. ఇవి వచ్చేసి సాల్టెడ్ అంట, నార్మల్ సాల్టెడ్. ఇవి వచ్చేసి స్వీట్ అనమాట. సో పావు కిలో కిतना? పావు కిలో సార్. ఇది గ్రామ్స్ ప్రకారం ఉంది. గ్రామ్స్ 20 రూపీస్. ఓకే. 130 గ్రామ్స్ 160 రూపీస్. 160 రూపీస్. ఓకే. సో నేను వచ్చేసి ఇవి సాల్టెడ్ అనమాట, బ్లూ కలర్వి. ఈ సాల్టెడ్ 20 రూపీస్ అంటే 50 రూపీస్కి ఇచ్చిండు. 3 కలిపి 60 అయితే 50కి 3 ఇచ్చిండు. ఇది ఒకటి రోస్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ స్పైసీ అంట. ఇది ఒకటి తీసుకున్నాను, కానీ చాలా పెద్దగా ఉన్నాయి. బాగా చూపించిన ఇంతకుముందు చూడొచ్చు, చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అంటున్నాను. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అసలు బ్రాండింగ్ మాత్రం భలే చేసారు. పెద్ద సన్ఫ్లవర్ సీడ్ పెట్టారు చూడండి. ఇక్కడ పెద్ద సన్ఫ్లవర్ పెట్టి ఫ్రీ శాంపుల్ ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా ఫ్రీ శాంపుల్స్ ఇస్తున్నారు, కానీ చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి 1 ఇంచ్ అంత ఉన్నాయి. ఒక్కొక్కటి చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి. అసలు చాలా పెద్దగా ఉన్నాయి. బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం ఇంకా బయటికి. సో ఆ విధంగా గేట్ 1 నుంచి అటు సైడ్ నుంచి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ గేట్ 1 నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సేమ్ గాంధీ భవన్ గేట్ నంబర్ 1 నుంచి. సో ఎగ్జిబిషన్కి బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత కూడా చూడాలి ఎంత మంది జనం అంటే. పక్కన లెఫ్ట్ రైట్ సైడ్ అన్ని షాపింగ్స్ బయట కూడా అమ్ముతున్నారు. సో ఈ విధంగా బయట పెట్టి కూడా అమ్ముతున్నారు ఇట్లా లేడీస్వి చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చినాను. సో దగ్గర దగ్గర టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. సో మేము లోపలికి వెళ్ళింది 4:30 ఆ విధంగా లోపలికి వెళ్ళినాము. సో ఇప్పుడు వచ్చినాము. సో లాస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉంది అసలు. సో ఇంకా సామాన్ కూడా చాలా మటుకు, ఇంకా డ్రెస్సెస్ కానీ బెడ్షీట్స్ కానీ అట్లాంటివన్నీ కూడా చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ దగ్గరికి వచ్చినాను, కార్ తీసుకెళ్దామని చెప్పేసి. రోడ్ పైన మాత్రం ట్రాఫిక్ ఫుల్ ఉంది. సో 10:30 అవుతున్నాను, చాలా ట్రాఫిక్ ఉంది. ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 12 అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ తెలిసిన వారందరూ కూడా వీడియోని షేర్ చేయండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. సో ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు కూడా అందరికీ చాలా థ్యాంక్స్. సో ఇక ముందు కూడా ఈ విధంగానే సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ బాయ్.